ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి శ్రేష్టమైన మాటల్ని మనం ధ్యానిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, రెండు మాటలు చూసాం. ఈ ఉదయకాల సమయంలో బలవంతుడైన దేవుడు, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బలశాలి అని మనం పిలవగలిగిన వ్యక్తి సంసోను. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, సంసోన్లో ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే, సంసోను బలమంతా తనదనుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. బలం తన బలం అనుకున్నాడు. అయితే అది దేవుని ఆత్మ వలన కలిగిన బలమని సంసోను గుర్తించలేకపోయాడు. దేవుని ఆత్మ సంసోను మీదికి బలముగా దిగి వచ్చినప్పుడు అన్న మాట తను విజయము పొందుకున్న ప్రతిసారి కూడా చక్కగా రాయబడి ఉంటుంది. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో మనము శత్రువులను ఎదుర్కొంటూ ఉంటాం కదండి. ఆ టైంలో వారు ఏమంటారు తెలుసా? నీకు దిక్కున్న వాళ్ళ దగ్గర చెప్పుకోబో అంటారు. అంతే కదండి. మీరు గమనించండి, అలాంటి సందర్భాలు మన జీవితంలో రాలేదంటారా? నువ్వు ఎవరి దగ్గర చెప్పుకుంటావో చెప్పుకోబో, నన్ను ఎవడేం చేయలేడు. అయితే మీరు గమనించాలి, మీకు బలవంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన సమస్తము చేయగలిగినటువంటి దేవుడు. ప్రకటన గ్రంథంలో ఈ దేవుని గురించి ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 7 నక్షత్రములు చేతబట్టుకున్నవాడని రాయబడి ఉంటుంది. ప్రియులారా, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీకు బలం కావాలనుకుంటున్నారా? బలం అంటే శారీరక బలం కాదండి, ఆత్మలో బలము పొందుకొని. గమనించండి, యోహాను జన్మించినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, శిశువు ఎదిగి ఆత్మలో బలము పొందుకునే మాట రాయబడి ఉంటుంది. చాలామంది శారీరకంగా బలంగా ఉంటారండి, ఆత్మీయంగా బలహీనంగా ఉంటారు. గమనించండి, ఆత్మీయంగా మనం బలపడాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. సంసోను అడుగుతాడు, అయ్యా మరొక్కసారి ప్రభువా నీ ఆత్మ చేత నింపి నన్ను బలపరచండి ప్రభువా, నన్ను బలపరచండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక మాట చెప్తున్నాను, మీరు బలహీనులై ఉన్నా కూడా మిమ్మల్ని బలపరిచేటటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు మీరు ప్రార్థన చేయాలి, ప్రభువా నా ఆత్మలో బలము పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువా, నేను బలహీనునిగా ఉన్నాను ప్రభువా, నాకు శక్తిని ఇవ్వండి ప్రభువా. హడ్సన్ టాలర్ అనేటటువంటి ఒక మిషనరీ చైనా దేశానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేశాడు. చాలా వీక్గా ఉండేవాడు ఆయన, చాలా బలహీనంగా ఉండేవాడు. ప్రార్థన చేశాడు, ప్రభువా నేను బలహీనుని ప్రభువా, నాకు శక్తి లేదు నాయన, నన్ను బలపరచండి ప్రభు అంటే చైనాలో దేవుని కొరకు బలమైన కార్యాలు చేయడానికి దేవుడు ఆ దీనదాసుని బలపరిచి వాడుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో బలహీనులు అనుకుంటున్నారా? బలవంతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పైన మీరు ఆధారపడితే మీరు ఏ కార్యంలో బలహీనులుగా ఉన్నారో ఆ కార్యంలో దేవుడు మీకు బలమును అనుగ్రహించునుగాక. ఆమేన్. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మాకు బలమును అనుగ్రహించు దేవుడు మీరై ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రం ప్రభువా. ఎవరైతే నేను బలహీనులు అనుకుంటున్నారో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో వారిని బలపరచి నీ కృపతో జ్ఞాపకము చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.